శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం. ఇంకా ధైర్యం కోల్పోయిన వాడికి, పెద్దలు చెప్పిన మాటలు గుర్తురాని వాడికి, కార్యాన్ని నిర్వహించలేని వాడికి వాడు పొందగలిగిందే ఉంటుంది, వాడేమీ పొందలేడు. కాబట్టి వాడు సమస్తమును కోల్పోతాడు. కాబట్టి శోకో నాశగితే సర్వం నాస్తి శోక సమోరిపహు. లోకంలో శోకముతో సమానమైనటువంటి శత్రువు లేడు, ఉత్సాహముతో సమానమైన మిత్రుడు లేడు. లోకంలో అందరికన్నా గొప్ప మిత్రుడు ఎవరో తెలుసా అండి? ఉత్సాహమే. ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్యాహత్పరం బలం సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించితపి దుర్లభం. అసలు ఉత్సాహం ఉన్న వాడికి దుర్లభం అన్న మాట లేదు. ఆ ఉత్సాహం ఉండి మనం ఎందుకు చెయ్యలేము, మనం చెయ్యగలం అనుకున్నాడు అనుకోండి, వాడు సాధించగలడు, వాడు ఆ ప్రయత్నం మీద పూనికతో నిలబడగలడు. అసలు ఆ ఉత్సాహమే లేని